శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫెస్ట్కి ఆహ్వానించినటువంటి చైర్మన్ గుణశేఖర్ గారికి, ఆనరీ ప్రెసిడెంట్ శ్రీలక్ష్మి గారికి, కన్వీనర్ డాక్టర్ ఎన్ కృష్ణ చైతన్య గారికి, కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ జయలక్ష్మి గారికి, కో ప్యాట్రన్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాస్ కుమార్ గారికి, కో ప్యాట్రన్ డాక్టర్ సి మాధవీలత గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వేదికపై ఆసీనులైన కాలేజ్ మేనేజ్మెంట్ సిబ్బంది, కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, విద్యార్థులకు అందరికీ కూడా గత సంవత్సరమే మీ యొక్క కాలేజ్ యానివర్సరీలో మేమందరం కూడా పార్టిసిపేట్ చేయాల్సింది. కానీ మాకు ఇతర ఆ సమయంలోనే వేరే కార్యక్రమాల వల్ల ఇక్కడికి రాలేకపోయాం. ఈ కాలేజీలో పెట్టిన పెట్టుబడికి ఫలితాలు వస్తున్నాయా, లాభాలు వస్తున్నాయా అనే ఆలోచన లేకుండా ఈరోజు ఇక్కడి నుంచి హైవే వరకు మరో 50 ఎకరాలు సేకరించి ఇంజనీరింగ్ కాలేజీని భవిష్యత్తులో యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న గుణశేఖర్ గారికి, శ్రీలక్ష్మి గారికి, మేనేజ్మెంట్ టీంకి, ఇక్కడున్న అధ్యాపకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో ఇప్పటికీ కూడా చెన్నై కాలేజీల గురించి, లేక బెంగళూరులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో, మేనేజ్మెంట్ కాలేజీలో ఇంకా అటువైపు చూస్తూనే ఉన్నాం. వాటికి ధీటుగా భవిష్యత్తులో వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ, వెంకటేశ్వర యూనివర్సిటీ చేయాలనేటువంటి ఆలోచనతో కృషి చేస్తున్నటువంటి గుణశేఖర్ గారికి మేమందరం తప్పకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులందరూ కూడా మంచి ఫ్యాకల్టీతో వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి భవిష్యత్తులో ఈ క్యాంపస్ నుంచి మంచి ఇంజనీర్లు, ఫార్మసిస్టులు మనకు అందించేందుకు వారు చేస్తున్నటువంటి కృషికి మీరందరూ కూడా మంచి ఫలితాలు సాధించేదానికి కృషి చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులో త్వరలోనే వెంకటేశ్వర యూనివర్సిటీ ఫెస్ట్కి మళ్ళీ మేమందరం కూడా విచ్చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంతోషం. వెంకటేశ్వర కాలేజ్ ఏదైతే వార్షికోత్సవం సందర్భంగా ఈ చల్లటి సాయంకాలం వేళ మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం రావటం, నాతో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు ముఖ్య అతిథిగా పాల్గొనటం, ఈ యొక్క వెంకటేశ్వర కాలేజీకి ఇదే ప్రథమంగా రావటం. కానీ గతంలో ఈ వెంకటేశ్వర కాలేజీ చాలా చిన్నదిగా ఉండేదని అందరూ చెప్పేవాళ్ళు. అలాంటిది గుణశేఖర్ గారు, శ్రీలక్ష్మి గారు తీసుకున్న తర్వాత ఈ కాలేజీని బాగా విస్తరించారు. విస్తరించడమే కాదు, ఇందాక ఈ యొక్క సభ ప్రారంభానికి ముందు గుణశేఖర్ గారితో మాట్లాడుతూ ఉంటే భవిష్యత్తులో అన్ని రకాల దీన్ని అభివృద్ధి చేయాలని
మా ఆకాంక్ష. నేను ఏదో లాభాపేక్ష కోసం కాకుండా ఒక ప్యాషన్తో, అంకిత భావంతో దీన్ని అభివృద్ధి ఆలోచన చేస్తున్నానని చెప్పారు. నిజంగా అలాంటి ఆలోచనలు చాలా మంచి ఆలోచనలు. గుణశేఖర్ గారికి, శ్రీలక్ష్మి గారికి, ఇతర ఈ యొక్క వెంకటేశ్వర కాలేజ్ అధ్యాపకులకి, అధ్యాపకేతర సిబ్బందికి, అదేవిధంగా విద్యార్థులకి, అతిథులకి, అందరికీ, వేదిక అందించే అతిథులకు అందరికీ, ప్రియ పత్రికా విలేకరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. I am Dr. M. Srinivas Kumar, Principal of Sri Venkateswara College of Engineering. ఈ ఏప్రిల్ 16, 17, 18 మూడు రోజులు ఫెస్టివల్ లాగా కాలేజీలో జరుగుతున్నది. ఈ కాలేజీ 2023లో డాక్టర్ పి గుణశేఖర్ చైర్మన్ గారు తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకున్న 2 సంవత్సరాల్లోనే 540 ఉన్నటువంటి సీట్లు 3600 సీట్లు అవుతూ ఎంతోమంది విద్యార్థులకు, ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా, ఈ కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకి ప్లేస్మెంట్స్ వికసిస్తూ విద్యార్థులు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి చైర్మన్ గారు, అలాగే మేడం ఆనరరీ ప్రెసిడెంట్ శ్రీలక్ష్మి గారు ఈ కాలేజీని వాళ్ళు ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, యూనివర్సిటీ కూడా త్వరలోనే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కూడా అక్వైర్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు ఫార్మసీ కాలేజీ కూడా ఉన్నది. అలాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి MBA, MCA, MTech, BTech 10 UG ప్రోగ్రాంలు కూడా మనము కండక్ట్ చేయడం జరుగుతున్నది. సో ఈ కాలేజీ యాజమాన్యానికి, ఈరోజు వచ్చినటువంటి అతిథులైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే బీదా రవిచంద్ర గారికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్కి, ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. అది మామూలుగా మేము ఈ ఫెస్ట్ ఈ కాలేజ్ తీసుకున్న తర్వాత మామూలుగా అంటే ఈ వెంకటేశ్వర కాలేజ్ ఫెస్ట్ అనేది 3 రోజులకు జరుపుతున్నాం. మొత్తం కంప్లీట్ 9 రోజులు ఉంటుంది. బ్యానర్ రిలీజ్ నుంచి స్టార్ట్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఎందుకు చాలామంది అడుగుతారు, ఎందుకు సార్ ఇవన్నీ చేసి అంటే, వీఆర్ గివింగ్ స్టూడెంట్స్కి ఏంటంటే, ఒకటి మేము స్టూడెంట్స్ని అడుగుతున్నదంటే స్టడీ విత్ ప్యాషన్, ప్లే విత్ ప్రైడ్. అవర్ మోటివ్స్ ప్లే విత్ ప్రైడ్, లివ్ విత్ జాయ్. అంటే చదువుతో పాటు క్రీడలు కానీ, స్పోర్ట్స్ కానీ, అట్లా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటే వాళ్ళు అన్ని రకాలుగా మెంటల్గా, ఫిజికల్ అన్ని రకాల ఫిట్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళని అడుగుతుంది, వాళ్ళ నుంచి మేము ఒకటి అడుగుతున్నాము, మా నుంచి 2 ఇస్తామని చెప్పి. ఒకటి వాళ్ళు చదువుకుంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవ్వాలనుకుంటున్నాము. ఇది ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా అంటే, ఒకటి చాలా వరకు నేను చాలా ఆర్గనైజేషన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసినాను. మన పిల్లలు చాలా వరకు ఏంటంటే ఇది ఒక తమిళనాడులోనే, అదర్ డిస్ట్రిక్ట్స్, అదర్ స్టేట్లో జరుగుతుందని అనుకుంటారు. కానీ మన దగ్గర కూడా ఎందుకు జరగకూడదండి? మనం చేసుకోలేమా? మనం చేసుకోగలుగుతాం. ఇంకా వాళ్ళకన్నా మనకన్నా బాగా చేసుకోగలుగుతాం. సో ఆ ఉద్దేశంతోనే ఏది చేసిన కాడికి ద బెస్ట్ ఇవ్వాలనుకున్నాం. స్టూడెంట్స్కి ఎప్పుడు వాళ్ళకి అన్ని నాట్ ఓన్లీ ఈ గేమ్స్ అనే, నాట్ ఓన్లీ ఈ
ఈ కల్చరల్ యాక్టివిటీస్ కాదు, స్టడీస్ పరంగా కానీ, ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ద బెస్ట్ ఇవ్వాలనుకుంటాను ఈ కాలేజ్లో చదివే స్టూడెంట్స్కి. అందువల్ల ఆ ప్రయత్నం అండి, ఈ ప్రయత్నం అంత ఇంకేం లేదు. అదండి. స్పోర్ట్స్లో అండ్ అలాగే ఎథిక్స్ నేర్పించడంలో, మంచి బిహేవియర్ నేర్పించడంలో కూడా డెఫినెట్గా మన చైర్మన్ గారు, మన ప్రెసిడెంట్ గారు చాలా చాలా వాళ్ళ వంతు కృషి చేస్తూనే వచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ద మేనేజ్మెంట్ యాజ్ వెల్. ఒకసారి మీ వండర్ఫుల్ టీమ్కి గట్టిగా చప్పట్లు. కమ్ ఆన్ ఎస్వి అండ్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్. ఫస్ట్ టైం ఎవర్ నెల్లూరులో ఇంత హై రేంజ్లో కాన్సర్ట్ జరగడం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు రావడం అనేది కూడా మామూలు విషయం కాదు. మరి యూ హ్యావ్ టు షో యువర్ పవర్, ఇజంట్ ఇట్? కమ్ ఆన్ ఎస్వి అండ్ షో సమ్ ఎనర్జీ. 1 2 3. ఎస్ సార్ వచ్చేస్తున్నారు. సో కమ్ ఆన్ ఎస్విసి అండ్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్స్ వెల్కమ్ ది సూపర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. ఈరోజు ఐఎమ్ హియర్ ఫర్ అ వెరీ బ్యూటిఫుల్ కాజ్. Whatever money we are making here, we are sending it to NTR Trust. So the charity person, I came all the way. It's a great thought. మీకు తెలీదు, ఆ చారిటీ చేసేటప్పుడు లేదు, ఒక 10 మందికి తలసేమియా రోగం తీరింది మేడం గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు చాలా సంతోషం ఉంటుంది. హార్ట్ విల్ బీ ఫ్లయింగ్ వెరీ హై. సో మీరు కూడా లైఫ్లో చారిటీ అనేది ఏమైనా ఆలోచించండి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ థాట్. ఐ థింక్ ఇట్స్ మేకింగ్ మీ మోర్ హ్యాపీ ఈ చారిటీలో దిగిన తర్వాత. అండ్ దిస్ కాన్సర్ట్, ద ఎంటైర్ ఫీ ఆఫ్ వాట్ వీఆర్ ఆల్ ఎర్నింగ్, ఇవాళ మేము వాట్ వీఆర్ ఎర్నింగ్ టుడే, ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ టు చారిటీ. సో హ్యాపీ టుడే. గుణశేఖర్ గారి గురించి అసలు చాలా విన్నాను అండ్ వెరీ హ్యాపీ. ఆయన ఎంతో సోషల్ సర్వీస్ చేస్తూ సేమ్ టైం ఈ కాలేజీ జరపడం కాకుండా చాలా పెద్ద పనులు చేస్తున్నారని. అండ్ శ్రీలక్ష్మి గారు ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ఇన్వైటింగ్ అవర్ టీమ్ హియర్ టుడే. అండ్ నెల్లూరు ఇస్ అవర్ హోమ్ టౌన్. ఒక్కసారి మన తమన్ గారికి గట్టిగా సార్ చెప్పడం చాలా పెద్ద విషయం. సార్ కూడా మాస్ అయిపోయారు మాతో కలిసి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో సీ యూ ఆల్ దేర్ అండ్ లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీరు అసలు పాడరు.
అంటే నేను లాగే అనుకో షర్ట్ చినిగిపోతుంది.